హలో, నమస్తే. నా పేరు డాక్టర్ ఆదినారాయణ. ఈరోజు మనము జుట్టు సమస్యల గురించి, హోమియో చికిత్సా విధానాలు గురించి తెలుసుకుంటాం. జుట్టు సమస్య అనేది ఈ మధ్యకాలంలో మనం చాలామందిలో చూస్తూ ఉన్నాము. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మనం ఈ సమస్యను గమనిస్తూ ఉంటాం. జనరల్గా పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యేది ఏ విధంగా ఉంటుందంటే, నాకు జుట్టు చాలా పలచబడుతోంది, జుట్టు చాలా గుత్తులు గుత్తులుగా రాలిపోతుంది, లేదా అక్కడక్కడ ప్యాచెస్ లాగా కనపడుతుంది స్కాల్ప్ మీద అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సమస్యలకి హోమియో చికిత్సా విధానం అనేది చాలా ఎఫెక్టివ్గా హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేయడంతో పాటు హెయిర్ యొక్క రీగ్రోత్ను కూడా చేసుకోవడానికి హోమియో మందులు లేదా హోమియో ట్రీట్మెంట్ అనేది, హోమియో చికిత్సా విధానం అనేది చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. సో జనరల్గా జుట్టు సమస్యలకి 4-5 రకాల కారణాలు ఉంటాయి. అందులో ప్రధానంగా మనం చెప్పుకోదలిచినది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ అనీమియాతో పాటు బయోటిన్, మల్టీవిటమిన్ డెఫిషియన్సీస్ ఉన్న పేషెంట్స్లో జనరల్గా హెయిర్ ఫాల్ ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. సో దీంతోపాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనుకోగానే సరైనటువంటి ఆహారపు అలవాట్లు లేకపోవడము, ఆహారం సరిగా తీసుకోకపోవడము, కొన్ని రకాల జబ్బుల వల్ల ఆహారం సరిగా తీసుకోకపోయినటువంటి వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలను మనం గమనిస్తూ ఉంటాం. దీంతోపాటు జనరల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో ఈ సమస్యను మనం గమనిస్తూ ఉంటాం. ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో కానీ, లేదా పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో కానీ, లేదా జనరల్గా పీసీఓఎస్ అనే సమస్య ఉన్నవాళ్ళు, హైపోథైరాయిడిజం ఉన్నటువంటి సమస్య ఉన్న పేషెంట్స్లో కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా గమనిస్తుంటాం. సో దీంతోపాటు అన్హైజీనిక్ స్కాల్ప్ మెయింటెనెన్స్ అంటే దుమ్ములో పొల్యూషన్ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది గమనిస్తుంటాం. సో దీంతోపాటు ఎక్కువగా హాట్ వాటర్, వేడిగా తలస్నానం చేసే పేషెంట్స్లో కూడా ఇలాంటి సమస్యను మనం గమనిస్తుంటాం. సో దీనికి జుట్టు సమస్యలను పూర్తిగా నివారించడానికి ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మరియు వేడి వాటర్తో స్నానం చేయడం కానీ, పొల్యూషన్లో ఉండడం కానీ, వీటిని కొంత తగ్గించుకోవడం ద్వారా మనము 50% ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకా డీప్ రూటెడ్ డిసీజెస్ ఇన్ ద సెన్స్ జెనెటికల్ డిజార్డర్స్ కానివ్వండి, లేదంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, హైపోథైరాయిడిజము, డయాబెటీస్, లేని క్రానిక్ ఇల్నెస్ ఉన్నటువంటి పేషెంట్స్లో కూడా హెయిర్ ఫాల్ అనేది మనం గమనిస్తుంటాం. వీటన్నిటికీ కూడా హోమియో చికిత్సా విధానాల ద్వారా, కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ రెమెడీస్ ద్వారా మనము మంచి రిజల్ట్స్ని కానీ తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా హోమియోపతి విధానం ద్వారా మనము ఈ చక్కటి పరిష్కారము హోమియో మందుల ద్వారా మనము హెయిర్ రీగ్రోత్ని తీసుకొచ్చేదానికి ఉపయోగపడతాయి. హోమియో మందుల ద్వారా జుట్టు సమస్యలకి మనము మంచి పరిష్కారాన్ని ఇవ్వచ్చు. ముఖ్యంగా చెప్పుకోదలసినటువంటి రెమెడీస్ ఏంటంటే తూజా 200, ఆర్నికా 200, నాట్రమోర్, వెస్బ్యాడెన్, జెబరాండి మరియు బెడయాగా ఇలాంటి మంచి హోమియో మందుల ద్వారా మనము చక్కటి పరిష్కారాన్ని మనము తీసుకురావచ్చు. పర్మనెంట్ సొల్యూషన్ కూడా కొన్ని సమస్యలకి, అంటే ఎలోపేషియా ఏరియేటా, ఎలోపేషియా టోటాలిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, హెయిర్ ఫాల్ ఉన్నటువంటి సమస్యల్లో కూడా మనము చక్కటి నివారణ మార్గము హోమియో మందుల ద్వారా తీసుకురావచ్చు.